నా నొప్పితో బాధపడటం తట్టుకోలేకపోయాను. మాత్రం వేసుకోమ్మా, నీళ్లు తాగమ్మా. వాడిల్లు ఎక్కడుంది? వీడు నాకు బాగా తెలుసన్నా. వీడిల్లు ఆ కాలనీలోనే ఉంటుంది. ఇది కొంచెం అడ్వాన్స్ గా తీసుకోండి. డబ్బు కోసం ఈ పని చేయడం లేదు సార్. మీలాగే నాకు కూతురుంది. మంచి ఊపిలో ఉన్నానన్నా. ఈరోజు వాడు తాట తీయాల్సిందే. అన్నా వాడిని ఇక్కడే ఫినిష్ చేసేద్దాం అన్నా. మూసుకొని కూర్చోరా. వాడిని జాతరలో కొట్టాలనుకోవడం మంచిది కాదు అన్న. ఏంటన్నా వాడిని ఇక్కడే వేసేద్దాం అన్నా మనం. మనం ఈ జాతరలో ఏం చేసినా ఎవ్వడూ అడగడన్నా. వద్దని చెప్తున్నాను కదరా. అయితే సరే. అన్న ఇక్కడ చూడు నాన్న, అదిగో వాడే వస్తున్నవాడే కదా. వాడిని ఇక్కడ ఏం చెయ్యకూడదురా. ఖచ్చితంగా వాడు బయట దొరుకుతాడు. అవునన్నా. నీకు గుర్తుందో లేదో నాకు తెలీదన్నా. దాదాపుగా 15 సంవత్సరాలకు ముందు మొట్టమొదటిసారి మీరు నా ముందు ఒకటికి స్కెచ్ వేయబోతున్నారు. అది ఎలా చెప్పను, ఒక దిట్టమైన కొదం సింహంలాగా స్కెచ్ వేశారు. మీ వయసు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందన్నా. మీకు వయసు అయిపోయింది, ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోండి అన్నా. వయసు అయిందని భయపడలేదు, మరి వయసుతో పాటు ఆలోచన కూడా పెరిగింది.